ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాబోధనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 28వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మీకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము లూకా శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండునట్లును మాకును నీకును మధ్య మహా అగాధముంచబడినది చెప్పెను. అగాధముంచబడినదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము మోషేయు ప్రవక్తలున్నారు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఇది చాలాసార్లు కూడా ధనవంతుడు లాజరు ఈ ఉపమానాన్ని చాలాసార్లు చాలా సందర్భాల్లో విని ఉన్నాము. మరి ఇది అనేక నాటికల ద్వారా కూడా మనము ఈ ధనవంతుడు లాజరు నాటికలు కూడా మనం ఎన్నో చూసి ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ మనం అనుకోవచ్చు, ధనవంతుడు సుఖభోగాలను అనిపిస్తూ ఉన్నాడు, డబ్బున్నవాడు. లాజరు దరిద్రుడుగా ఉన్నాడు. దరిద్రుడిగా ఉన్నవాడే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ధనవంతుడుగా ఉన్నవాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అందును బట్టి ధనవంతులందరూ వెళ్ళరు అనే మరి చాలా వాక్యాల్లో కూడా ధనవంతుడు సూది బెజ్జంలో దూరుట, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అసంభవం అని దేవుడు చెప్పాడు. అయితే ధనవంతులందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరా? దరిద్రులు మాత్రమే వెళతారా? ఇక్కడ చెప్పబడేది ఆ విధంగానే చెప్పబడుతుంది. ఎలాగంటే ధనవంతుడు, పేదవాడు ఒకడు లాజరు ఉన్నారు. ధనవంతుడు మరి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళారు. దరిద్రుడేమో పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనము ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చూసినట్టయితే అందరూ దరిద్రతను అనుభవించే వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేరతారు. ధనవంతులందరూ కూడా మరి నరకంలోకి పోతారు అని అనుకుంటే అందరూ దరిద్రులుగానే ఉండాలా అనేది ఒక ప్రశ్న. నాకు ఆ విధమైనటువంటి ప్రశ్నే. అంటే నాకు కొంత ధనం ఉంది, అయితే నేను పరలోక రాజ్యానికి వెళ్ళనా?
అయితే ధనవంతులందరూ కూడా వెళ్లకుండా దరిద్రులుగానే ఉండాలా, కూలి పని చేసుకునే వారిగానే ఉండాలంటే మరి దాన్ని వాక్యం ఏం చెప్తుందనేది మనం చూద్దాం. ఇక్కడ ఈ ధనవంతుడు ఉన్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు? తన బట్టలు, ఓదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ఈ ధనవంతుడు తనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి తను సుఖపడటం కోసమే చూస్తున్నాడు తప్ప తను భోగాలను అనుభవించడానికే చూస్తున్నాడు తప్ప సాటి వారికి సహాయం చేసేటటువంటి గుణము లేదు. ధనవంతులందరూ నరకానికి వెళ్ళరు. ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? మన బైబిల్ గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాము మరి పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. అబ్రహాము ధనవంతుడా కాదా? చూద్దాం. అబ్రహాం అసలు ధనవంతుడేనా? లాజరు మరి వాళ్ళే బేదవాడా అని అంటే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మరి అదేంటి? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు కదా అని అంటే మరి పరలోక రాజ్యంలో అధిపతిగా ఉన్నటువంటి వాడు, విశ్వాసులకు అందరికీ తండ్రిగా ఉన్నటువంటి వాడు అబ్రహాము బహుధనవంతుడు, వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మరి అయితే పరలోక రాజ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు? అయితే అబ్రహాములో ఉన్నటువంటి గుణాలను ఈ ధనవంతుడు దగ్గర ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఇప్పుడు శుభవార్తలో చూసినటువంటి ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి గుణాలను మనము బేరీజ్ వేసుకోవాలి, పోలిక వేసుకోవాలి. ఈ ధనవంతుడు మాత్రము తన భోగము, తన సుఖము నిమిత్తము ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి గుణము లేకపోవటము, ఎందాక తను భోగభాగ్యాలు అనుభవించాలనేటువంటి గుణము కలిగి ఉండటమే ఈ ధనవంతుడు నరకానికి పోవటానికి గల కారణమైంది. అయితే ధనాన్ని ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. అయితే ధనవంతులుగా ఉన్నటువంటి అబ్రహాము పరలోక రాజ్యంలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? అలాగే ఇంకా బైబిల్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు ధనవంతుడే, మరి యాకోబు ధనవంతుడే, దావీదు, సొలొమోను, ఎలీషా ప్రవక్త ధనవంతుడే. ఇలాగా బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. వారందరూ నరకానికి వెళ్ళారంటే అందరూ నరకానికి వెళ్ళలేదు ప్రియులారా. ఇంకా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులను మనం చూద్దాం. లోకాశుభవార్త 19వ అధ్యాయము 2వ వచనం, దాని గుండా పోవచ్చుండని ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గల ఒకడుండెను. ఈ జక్కయ్య కూడా ధనవంతుడేనంటండు. ఈ జక్కయ్య ధనవంతుడై ఉండి తన ధనాన్ని ప్రోగేసుకున్నంతసేపు ప్రోగేసుకుని ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడో, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, మరి ఆ మాటను విని తన ఆస్తిని అంతటిని కూడా మనం చాలాసార్లు విన్నాము. 8వ వచనం, జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల దానికి 4 అంతలుగా మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ప్రియులారా, ధనవంతుడైనటువంటి జక్కయ్య, ధనవంతుడైనటువంటి అబ్రహాము దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకున్నారు. దేవుని కుమారులుగా వారు మార్చబడ్డారు. ఎందువల్ల? ధనవంతులే కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవలన బేదలను, ఇక్కడ జక్కయ్య కూడా బేదల ఎడల మరి సగం ఆస్తిని బేదలకు ఇస్తున్నాడు ప్రియులారా. మరి మనం చాలామంది ధనవంతులు మన దేశాల్లో, ప్రపంచ దేశాల్లో చాలామంది ఉన్నారు. అంతమందిలో కూడా
రతన్ టాటా గారిని మన అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. తన ఆస్తిలో, తన సంపాదనలో 60% 100 రూపాయలు వస్తే 60 రూపాయలు మరి పేదలకు ఇవ్వటానికి ఆయన ముందుకు వచ్చిన గుణాన్ని బట్టి ఆయన పరలోకంలోనే ఉంటాడని నేనైతే భావిస్తున్నాడు. అన్యుడైతే అయి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను ఆయన అమలు చేశాడు. ప్రియులారా, ఎవడైతే నా మాట విని దాని ప్రకారం నడుస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రభువా ప్రభువా అని పలికే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు. కానీ ఎవడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడో వాడే పరలోక రాజ్యంలో చేరతాడు. ఇక్కడ ధనవంతులందరూ కూడా పరలోక రాజ్యంలో చేరరు. ధనవంతులై అలాగని పేదవాళ్ళందరూ కూడా నరకంలోనే పరలోక రాజ్యంలో ఉండరు. ధనవంతుడైనటువంటి అబ్రహాము, ధనవంతుడైనటువంటి జక్కయ్య దేవుని కుమారులుగా ఉన్నారు. ఇంకా ధనవంతుడైనటువంటి వాడు మరి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, ఇక్కడ అరిమతయి యోసేపు కూడా ధనవంతుడేనండి, కానీ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి దరిద్రుడు మాత్రము కాదు, పేదవాడు కాదు, ధనవంతుడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు, దేవుని యొక్క శిష్యుడై ఉన్నాడు. ప్రియులరా, మరి ధనవంతుడైనటువంటి అరిమతయి యోసేపు, ధనవంతుడైనటువంటి జక్కయ్య, ధనవంతుడైనటువంటి అబ్రహాము దేవుని కుమారులుగాను దేవుని బిడ్డలుగాను వారు ఉన్నారు. మరి ధనవంతులైనటువంటి వారు దేవుని చేత ధనమును, అధికారాన్ని సంపాదించుకున్నటువంటి వారు దాన్ని పోగొట్టుకున్నవారు ఉన్నారు. ప్రియులారా, ధనవంతులే. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. సొలొమోను రాజు భూపతులందరిలో, భూలోకంలో ఉన్న వారందరిలో కూడా అత్యధికమైనటువంటి ధనము కలిగినటువంటి వాడు సొలొమోను రాజు. కానీ ఈ సొలొమోను రాజు ఇదంతా కూడా దేవుడు అతనిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి ధనాన్ని ఏం చేశాడయ్యా అని మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మోలెకు అను అమోనియుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. ప్రియులారా, సొలొమోను భూలోకములో ఉన్నటువంటి అందరికంటే కూడా ధనవంతుడై ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ధనాన్ని, ఘనతను తన భార్యలు చెప్పిన దానికి తలొగ్గి దానిని ఖర్చు పెడుతూ ఉన్నాడు, దానిని నాశనం చేస్తూ ఉన్నాడు, దాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. పరస్త్రీలైనటువంటి తన భార్యల నిమిత్తము. ఈ ధనవంతుడు లాజరు ధనవంతుడిలో ఉన్నటువంటి ధనవంతుడేమో తన భోగము నిమిత్తము, తన సుఖము నిమిత్తము, తన అందచందాల నిమిత్తము, తన వస్త్రాలు కట్టుకునే వస్త్రాల నిమిత్తము తన ధనాన్ని మరి వృధా చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన సంపదను తన భోగాల నిమిత్తము వృధా చేస్తున్నాడు. అందుకనే నరకంలోకి వెళ్ళాడు. ఇక్కడ సొలొమోను కూడా దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము, దేవుడిచ్చినటువంటి వెండి బంగారాలు ఇవన్నీ కూడా తన భార్యల నిమిత్తము ఖర్చు పెడుతూ ఉన్నాడు. అందుకనే సొలొమోను మరి దేవుడు సొలొమోనును మరి తన రాజ్యాన్ని, తన ఘనతను తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం.
ఇంకా లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము 23వ వచనంలో వరకు చూసినట్లయితే ఇక్కడ కూడా ధనవంతుడైనటువంటి యువకుడు ఒకడు మనము చూడవచ్చు. నేను అన్ని మోషే చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను అన్నాడు. అయితే చూడండి 23వ వచనము, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని వ్యసనపడగా యేసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు ఒంటె దూరుట సులభమని చెప్పినట్లుంటారు. ఇక్కడ ఈ యువకుడు కూడా క్రైస్తవుడే, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. కానీ ధనము ఎక్కువగా ఉంది, దాన్ని అన్ని పేదలకి ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పేదలకు జక్కయ్యవలే. మరి అబ్రహాము పరుల కోసము మరి వినియోగించినట్లుగా, అలాగే దేవునికి తను సంపాదించిన దాంట్లో దశం భాగం ఇచ్చినట్లు కూడా మనం మెల్కీసెదెకు ఉదాంతంలో మనం చూసినట్లయితే, అంటే దేవునికిని తన దగ్గర ఉన్న వారికి దానిని వినియోగించే వారిగా ఉండాలి. కానీ తన భోగభాగ్యాల నిమిత్తమై, భోగముల నిమిత్తమై, తమ భార్యలు తమ కుమారుల భోగముల నిమిత్తమై వాడి వాటిని మరి పాడు చేసేటటువంటి వాడు దేవుని రాజ్యంలో చేరడు. మరి ఇంకొక మనం కూడా దేవుడు చెప్పాడు లోకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. ఎక్కడ కూడా ఈయనేమంటున్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్తున్నాడు. ఇక్కడ లాజరు ధనవంతుని యొక్క ఉపమానములోనేమో ఆ ధనవంతుడు తన భోగభాగ్యాల నిమిత్తం, తన భోగము నిమిత్తము, తన శరీర సౌందర్యము నిమిత్తము, తను తినేటువంటి ఆహారము నిమిత్తము అతను ఖర్చు చేస్తుంటే, ఇతనేమో తరతరాలకు, ఇప్పుడే కాదు ఇంకా తరతరాలకు సరిపడినటువంటి ఆస్తిని సమకూర్చి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అందుకనే మన మొదటి పట్టణంలో, ఈరోజు మొదటి పట్టణం ఆమోసు గ్రంథము 6వ అధ్యాయములో, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితగా నివసించే వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో జనమునకు పెద్దలైన వారికి శ్రమ. 4వ వచనం, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకొందురు. పాత్రల్లో ద్రాక్షారసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకుందురు. కానీ యేసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గూర్చి చింతపడరు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పట్టు పార్పుల పైన పడుకుని సుఖంగా తినేటటువంటి వారికి, ప్రక్కవాడికి ఆహారం పెట్టకుండా తినేటటువంటి వారికి శ్రమ అని చెప్తున్నారు. ప్రియులారా, మనలో చాలామంది తమ అవసరాలకు తగినట్లుగా ఖర్చు చేస్తే పర్వాలేదు. ప్రియులారా, చీరలు ఉంటాయి, బట్టలు ఉంటాయి. నాకును మరి ఈ మధ్య కాలంలో నేను బట్టలు ఎక్కువగా తీస్తున్నాను ప్రియులారా, అవసరానికి ఎక్కువగా. మరంటే ఈ వాక్యం అన్న తర్వాత అవసరానికి తగినట్లుగానే బట్టలు కానీ ఆహారము కానీ తినాలి. కానీ అవసరానికి ఎక్కువగా భోగభాగ్యాల నిమిత్తము, తమ సోకుల నిమిత్తము బట్టలను కానీ తిండిని కానీ ఖర్చు పెట్టి తన శరీరానికి ఉన్నటువంటి ధనాన్ని వినియోగించేటువంటి వారికి శ్రమ. ఆ సోకులకు, ఆ
వ్యర్థమైన ఖర్చులకు పెట్టే ధనాన్ని పేదలకు నీవు దానము చేసినట్లయితే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలోనికి చేరుస్తాడు. చీరలు ఉంటాయి, మంచి బట్టలు ఉంటాయి, వేసుకోవటానికి సరిపడినటువంటి ఆభరణాలు ఉంటాయి. కానీ ఇంకా ఎక్కువగా ఏదో చేయాలని, ఏయో కొట్టుకోవాలని, వాటి వల్ల నువ్వు గొప్పదానిగా కనపడాలని, గొప్పవాడిగా కనపడాలని నీవు చేస్తున్నటువంటి వ్యర్థ ఖర్చుల నిమిత్తము దేవుడు నిన్ను నన్ను ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి ధనములు పేదలకు ఇవ్వు అని చెప్తున్నాడు. అందుకని 1 తిమోతి 6వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు చెప్తాడు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ఇది 2వ పట్టణము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్యజీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అని పౌలు గారు తిమోతికు రాస్తూ చెప్తున్నాడు. ప్రియులారా, అంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని, ధనం మీద మనము విపరీతమైనటువంటి ఆశ కలిగి ఉండకూడదని, ఉన్నటువంటి ధనాన్ని మరి ఇతరులకు ఉపయోగపడేగాను, దేవునికి మహిమ కొరకు వాడబడే విధంగాను మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము అన్న వస్త్రములు, అది కూడా దేవుడు ఏనాటిగా ఆహారము ఆనాడు మాకు దయచేయమని ప్రార్థన చేయమన్నట్టు, అన్నానికి వస్త్రానికి ఉంది కదని దానితో తృప్తిపడే వారిగా ఉండాలి. కానీ ఇంకా సంపాదించి ఏదో చేయాలి అనేటువంటి తపనలో నీవు ధనాన్ని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నములు అనేకమైనటువంటి తప్పులు చేస్తావు. ఆ తప్పులు నిన్ను నరకానికి నెట్టివేస్తాయని చెప్తున్నాడు. అందుకనే 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము అని చెప్తున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి మనము గర్విష్ఠులము కాకూడదట. ఈ ఒక రోజు పోయేటువంటి ధనాన్ని నిమిత్తము నమ్మిక ఉంచకూడదట. మరి మనకు ఆ ధనాన్ని అనుభవించటానికి మనకు ప్రతిదీ కూడా ధారాళముగా ఉచితముగా ఇచ్చేటువంటి దేవుని యందే నమ్మిక ఉంచాలి. కానీ ధనాన్ని నమ్మిక ఉంచి మనము గర్విష్ఠులు కాకూడదని మరి చెప్తున్నాడు. ఇంకా ఏ ధనాన్ని సంపాదించుకోవాలంటే సత్క్రియలు అను ధనమును కలవారై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియుల, సత్క్రియలను ధనము మనము సంపాదించుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయం 16వ వచనము చెప్తున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి
ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గురుడివాడును, దిగంబరుడునవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గుపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ప్రియులారా, దీనిలో నుంచి మంచి అర్థం ఉంది. ప్రియులారా, నువ్వు ధనం సంపాదించుకుంటున్నావు, దాన్ని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నావు, కానీ నీవు గుడ్డివాడువు, వస్త్రం లేనివాడుగా ఉన్నావు అని చెప్తున్నాడు. అందుకనే వస్త్రాలను కొనుక్కోమంటున్నాడు ఆ ధనంతో. ఏ వస్త్రాలు? వినయమైనటువంటి వస్త్రాలు. ఇందాక చెప్పినట్లుగా సత్క్రియలను వస్త్రాలు. వీటిని ఏ వస్త్రాలు అనే దానిని మనము సమయం అయిపోయింది, కానీ ఏ వస్త్రాలు ధరించుకోవాలి అంటే తెల్లని వస్త్రాలు, అంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రము, రక్షణ వస్త్రమును. జక్కయ్య తన ధనాన్ని వెచ్చించి రక్షణ వస్త్రాన్ని కొనుక్కున్నాడు. ఎందుకంటే రక్షణ వస్త్రము ఎప్పుడు తన ఆస్తిని బీదలకు ఇచ్చేసినప్పుడు దేవుడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. రక్షణ వస్త్రాన్ని సంపాదించుకున్నటువంటి జక్కయ్య వలె నీవు నేను ఉండాలి. అందుకని కాటుకుని కూడా కొనుక్కున్న కళ్ళు గుడ్డివిగా ఉన్నావు కనుక మనం ఏంటంటే ధనవృద్ధి చేసుకుంటున్నాం, మనం గొప్పవారిగా ఉన్నామని మనము గుడ్డితనంలో ఉన్నామని చెప్తున్నాడు. దానికి కాటుకును కొనుక్కోమని చెప్తున్నాడు. అందుకని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము, సత్యమును అమ్మివేయక దానిని కొనియించుకొనుము. సత్యాన్ని కొనియించుకోవాలట. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనియించుకొనుము అన్నాడు. కొనుక్కోమన్నాడు. నీకు బుద్ధి లేనివాడుగా ఉంటున్నావు, ధనము చేత విర్రవీగుతూ ఉన్నావేమో, బుద్ధి లేనివాడుగా ఉంటున్నావు, గుడ్డివాడుగా ఉంటున్నావు, వస్త్రహీనుడుగా ఉంటున్నావు. వస్త్రాలు ఉన్నాయి అనుకున్నావు, కానీ నీ మనసుకు వస్త్రం లేదు, దిగంబరిగా ఉన్నావు. అందుకని సత్యమును అమ్మివేయకుండా మరి చాలామంది అన్యాయానికి నిజాన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఇవాళ న్యాయం కానీ కోర్టుల్లో కానీ అన్నిటిలో కూడా డబ్బు ఎటువైపు ఉంటే అటు మాట్లాడుతున్నారు. దాని గురించి సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుమంటున్నాడు. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ న్యాయాన్ని జరిగించేవారిగా ఉండాలన్నాడు. ఇంకా ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము, జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానముకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అన్నాడు. జ్ఞానము సంపాదించు. జ్ఞాన సంపదలన్నీ కూడా దేవుని యందే గుప్తమై ఉన్నవని భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, అంటే దేవుణ్ణి సంపాదించుకునేటటువంటి క్రమంలో, దేవుని సంపాదించుకునేటటువంటి మంచి కార్యాలు చేయాలి. ఆ క్రమంలో ఈ ధనాన్ని వెచ్చించేవాడిగాను ఖర్చు పెట్టేవాడిగా ఉండాలని చెప్తున్నాడు. అందుకనే మరి కీర్తనకారుడు అంటాడు 119:72, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. అంటే వెండి బంగారానికి లెక్క కాదు, దేవుని యొక్క వాక్యమే మేలు అని చెప్తున్నాడు. మరి కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయము 27లో మనం చూసినట్టయితే, ప్రయాసతోనూ కష్టంతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి అతని యొక్క కుటుంబ చరిత్రను మనం చూసుకున్నట్లయితే, పౌలు గారి యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే, కుటుంబ నేపథ్యం మనం చూసుకున్నట్లయితే, పౌలు గారు ఉన్నత స్థితి కలిగినటువంటి వాడు. దేవుని నిమిత్తము అన్నీ వదులుకున్నాడు. ప్రియులారా, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, కష్టాలను అనుభవిస్తున్నాడు. మరి అలా దేవుని కొరకు సమస్తాన్ని వెచ్చించేవారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చేవారిగా ఉండాలి. ధనవంతులుగా చేయట నిమిత్తమే దేవుడు దరిద్రుడాయను అని మనం చెప్పబడుతుంది. ప్రియులారా, మరి అటువంటి దేవుని యొక్క
ప్రేమను మనము తెలుసుకొని ధనవంతులుగా మనల్ని చేస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోకుండా సొలొమోను వలె, అబ్రహాము వలెను, ధనవంతుడైనటువంటి అబ్రహాము వలెను, ధనవంతుడైనటువంటి జక్కయ్య వలెను, ధనవంతుడైనటువంటి అరిమతయి యేసేపు వలెను మనము దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి. లేనిపోని ఆడంబరాలకు నీ ధనాన్ని వెచ్చించేవారిగా కాకుండా నీ ధనాన్ని 10 మందికి ఉపయోగపడే దానిగా చేసినట్లయితే నీవు నేను పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ వాళ్ళ పట్టు చీరలను మరి పట్టు వస్త్రాలు ధరించినటువంటి మనము నరకములో మలమల మాడిపోయే కన్నా మరి దీనత్వము, సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యంలో పాలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.